రవి ఒక సామాన్య యువకుడు. పల్లెటూరిలో జన్మించి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాడు. చిన్నపాటి ఉద్యోగంతో సరిపెట్టుకోలేక యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాడు. మొదట్లో చిన్న చిన్న టెక్నికల్ వీడియోలు చేసేవాడు. కానీ వీక్షకులు పెరగక ఆదాయమూ రాలేదు. ఆశతో మొదలైన ప్రయాణం. రవి తన యూట్యూబ్ ఛానల్ కోసం కొత్త ఐడియాలు వెతుకుతుంటాడు. ఒకరోజు బెట్టింగ్ యాప్స్లో డబ్బు ఎలా సంపాదించాలి అనే ఓ వీడియో చూసి ఆసక్తి పెంచుకుంటాడు. అసలు ఎంతవరకు నిజమో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తాను కూడా ఒక చిన్న యాప్లో అకౌంట్ క్రియేట్ చేసి 500 రూపాయలు పెట్టుబడి పెడతాడు. అదృష్టవశాత్తు మొదటి ప్రయత్నంలోనే 2000 గెలుచుకుంటాడు. ఆశ ఎక్కువ, ప్రమాదం దగ్గర. రవి అనుకుంటాడు, ఇది అంత ఈజీ అయితే నేను ఎందుకు ప్రయత్నించకూడదు. రోజూ కొంత డబ్బు పెట్టడం మొదలు పెడతాడు. ఓ 2 వారాల్లోనే 50,000 రూపాయలు సంపాదించేశాడు. అదే సమయంలో తన యూట్యూబ్ ఛానల్ కోసం కూడా బెట్టింగ్పై వీడియోలు చేసి వీక్షకులను ఆకర్షించడం మొదలు పెడతాడు. ఎంతైనా అదృష్టం ఎప్పుడూ అనుకూలంగా ఉండదు. ఓ రోజు రవి తన సంపాదించిన మొత్తాన్ని పెంచాలని 25,000 రూపాయలు బెట్టింగ్కు పెట్టాడు. కాని ఆ రోజు అతని అదృష్టం ద్రోహం చేసింది. మొత్తం డబ్బూ పోయింది. ఒక్కసారి ట్రై చేస్తే తిరిగి సంపాదించగలను అని అనుకుని మరింత ఎక్కువ డబ్బు పెట్టాడు. కాని ఈసారి మరింత నష్టపోయాడు. నష్టాన్ని తట్టుకోలేక రవి అప్పు చేయడం మొదలుపెట్టాడు. యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా ఉండటంతో తన యాప్ సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది బెట్టింగ్కు ఆకర్షితులు కావాలని ఫేక్ ప్రూఫ్లు చూపిస్తూ వీడియోలు చేసేవాడు. ఇది ఒక రకంగా మోసం. ఒకరోజు అతని వీడియోలు చూసిన కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకరోజు రవికి అనుకోని షాక్ తగిలింది. పోలీసులు అతని ఇంటికి వచ్చి అరెస్టు చేశారు. బెట్టింగ్ యాప్స్పై అక్రమ ప్రచారం, మోసపూరిత వీడియోలు తయారు చేసినందుకు కేసు నమోదు చేశారు. రవిని చూసి చాలామంది యూత్ హెచ్చరించారు. బెట్టింగ్లో లాభం లేదు, ఎప్పటికీ నష్టమే అనే నిజం తెలుసుకున్నాడు. కాని అప్పటికే ఆలస్యమయ్యింది. త్వరగా సంపాదించాలని ఆశపడితే కోల్పోయేది అంతకంటే ఎక్కువ అనే గుణపాఠం తన జీవితాన్ని మార్చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఒక ట్రాప్. కొద్దిసేపు లాభంగా కనిపించినా చివరికి అన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. చట్టబద్ధంగా సంపాదించడం కన్నా విలువైనది మరొకటి లేదు. MDM గేమింగ్, పేద్దాపల్లి నరేష్. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.